హలో గైస్, దిస్ ఇస్ వంశీ. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. అందరికీ థ్యాంక్ యూ గైస్. తమ్లైన్ డిజైన్ సిరీస్ని అందరూ ఫాలో అవుతున్నందుకు. అండ్ ఫాలో అవుతున్న వాళ్ళందరూ ఒకసారి అయితే కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ వచ్చి తమ్లైన్ డిజైనింగ్ సిరీస్లోని కొంచెం మంచిగా పర్ఫార్మెన్స్ అయితే చేస్తుందన్నమాట. సో ప్రతి ఒక్కరు కూడా నాకు డౌట్స్ అయితే అడుగుతున్నారు. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యింది, సో అందరూ అయితే అడగడం జరుగుతుందన్నమాట. తమ్లైన్ డిజైన్ సిరీస్లోని ఇది డే 12 అనమాట. సో 12వ ఎపిసోడ్. అండ్ ఈరోజు సక్సెస్ఫుల్గా అవ్వాలని కోరుకుందాం. అండ్ ఈరోజు టాపిక్ ఏంటంటే స్టిక్కర్స్, పిఎన్జీస్ మరియు అంటే చిన్న చిన్న ఇమేజెస్ అండ్ మన ఛానల్ నేమ్ ఎలా పెట్టుకోవాలి, వీటి గురించి అయితే మాట్లాడుకుందాం. మెయిన్లీ పిఎన్జీస్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలన్నది కూడా చెప్తాను. అండ్ పిఎన్జీస్ అనేవి మనకి క్రోమ్లో దొరుకుతాయి. సో వాటిని ఎలా యూజ్ చేసుకోవాలి, ఏ సందర్భాన ఏ పిఎన్జీస్ వాడాలి, ఏ స్టిక్కర్స్ని వాడాలి అనే విషయాన్ని అయితే చెప్తాను అనమాట. స్టిక్కర్స్ అంటే మీకు తెలిసిందే, ఇక్కడ ఉంటుంది కదా, అది అనమాట. సో ఇంకెందుకు వీడియోకి వెళ్ళిపోదాం. సో లెట్ గెట్ స్టార్టెడ్. గైస్, బేసిక్గా ముందుగా మనం తీసుకున్న తర్వాత ఏదైనా ఒక తంబ్లైన్ చేయాలనుకోండి. ఫర్ సపోజ్ నేను డైరెక్ట్గా ఒక తంబ్లైన్ అయితే చూపిస్తాను, అంటే డైరెక్ట్గా తీసేసుకొని చూపిస్తాను. ఇగోండి, ఇక్కడ ఒక తంబ్లైన్ అయితే తీసుకున్నాము. సో ఈ తంబ్లైన్ ఉంది కదా, ఈ తంబ్లైన్కి నేను చిన్న చిన్న పిఎన్జీస్ ఇవైతే వాడడం జరిగింది. అదేవిధంగా కొన్ని తంబ్లైన్స్కి చూపిస్తాను. అంటే కొన్నిటికి వాడదాము, కొన్నిటికైతే పిఎన్జీస్ అయితే వాడమన్నమాట. ఫర్ సపోజ్ దీన్నే చూపిస్తాను మళ్ళీ. నీకు మొన్న చూపించిన దాంట్లో కూడా పిఎన్జీస్ ఇక్కడ మనం వాడాం కదా. ఆ పిఎన్జీస్ ఏంటి అంటే ఫ్రమ్ గ్యాలరీలోకి వెళ్ళి ఇక్కడ మనకి డౌన్లోడ్ దగ్గర పిఎన్జీస్ ఉంటాయన్నమాట. సో అవి నేను డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. ఇదిగోండి ఈ పిఎన్జీస్. సో ఇలా అయితే ఉంటాయన్నమాట పిఎన్జీస్. సో మనకు కావాల్సిన దగ్గర అయితే మనం పెట్టుకోవాలి. వీటిని మనం పిఎన్జీస్ ఆర్ స్టిక్కర్స్ అని కూడా అంటారు. సో స్టిక్కర్స్ ఉన్నాయి కదా, స్టిక్కర్స్ని క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఏదైనా ఒక లైటింగ్ కానీ ఏదైనా కావాలనుకోండి, మనం ఇక్కడ నుండి అయితే మనం తీసుకోవచ్చు అనమాట. ఫర్ సపోజ్ ఇలాంటి స్టిక్కర్స్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ మనం పెట్టుకొని మనమైతే టెక్స్ట్ ఏమైనా కావాలంటే అవి రాసుకోవచ్చు అనమాట. సో ఫర్ సపోజ్ మనకి ఏ స్టిక్కర్స్ కావాలంటే ఇక్కడైతే దొరుకుతాయి. సో ఈ విధంగా కూడా ఉంటుంది. ఇందాక చెప్పినట్టే మీకు కావాలనుకోండి, ఐ మీన్ ఈ బ్యాంబోది పిఎన్జీ కావాలనుకోండి, జస్ట్ ఏం లేదు, జస్ట్ నేను క్రోమ్లోకి వెళ్తాను. క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ బ్యాంబో ట్రీ పిఎన్జీ అని కొట్టుకుంటాను. ఇక్కడ మనకి వస్తుంది అనమాట. సో చాలా వస్తాయి. ఇందులో మనకి కాపీరైట్ లేనివి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఒక సింపుల్ ట్రిక్ వచ్చి, ఇక్కడ మీకు పేరు లేని ప్రతి ఒక్కటి ఏది యూజ్ చేసుకున్నా మీకు ఏం ప్రాబ్లం అయితే ఉండదు. పేర్లు ఉన్నవి మాత్రం యూజ్ చేసుకోకండి, దానివల్ల ప్రాబ్లం అవుతుంది అనమాట. సో ఓకే, పేర్లు లేనివి మాత్రమే డౌన్లోడ్ చేసుకోండి. అండ్ అన్నీ కూడా మనకి పిఎన్జీలో డౌన్లోడ్ అవ్వు, కొన్ని జేప్యాగ్లో డౌన్లోడ్ అవుతాయి. అవి మీరు పెట్టుకోవడం అవ్వదు. ఖచ్చితంగా మీరు పిఎన్జీలో డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ మీరు డౌన్లోడ్ ఆప్షన్ అని క్లిక్ చేసి అండ్ డౌన్లోడ్ కొట్టినప్పుడు మీకు అక్కడ పిఎన్జీ అని రావాలన్నమాట. పిఎన్జీ అని వస్తేనే మీకు పిఎన్జీలో డౌన్లోడ్ అవుతుంది. జేప్యాగ్లో వస్తే అది అవ్వదు. అండ్ ప్రతి ఒక్కటి కూడా అన్నీ మనకి పిఎన్జీ అయితే ఉండవు, మీరు వెతుక్కుంటూ ఉండాలి. సో ఏది కరెక్ట్గా ఉంటుందని వెతుక్కోవాలన్నమాట. సో నేను డౌన్లోడ్ చేసింది ఫర్ సపోజ్ ఇది అనుకుందాం, ఇలా వచ్చింది. జేప్యాగ్ అంటే ఇది అనమాట. బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అవ్వదు, ఇలా వచ్చింది. ఇలా వచ్చిందని ఏం చేయాలంటే, దీన్ని ఖచ్చితంగా మనకి పిఎన్జీ దొరకకపోతే ఏం చేయాలంటే, ఇక్కడ మనకి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. సో మూడో ఆప్షన్, కింద నుండి మూడో ఆప్షన్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎరేజ్ కలర్ అని ఉంటుంది. ఎరేజ్ కలర్ అది క్లిక్ చేయండి, అది ఎనేబుల్ చేయండి. అక్కడ మనకి ఏ కలర్ అయితే పెట్టుకుంటామో, వైట్ పెట్టుకుంటే వైట్ అనేది రిమూవ్ అయిపోతుంది అనమాట. గ్రీన్ పెట్టుకుంటే గ్రీన్ రిమూవ్ అయిపోతుంది. అంటే మల్టిపుల్ కలర్స్ ఉండకూడదు, ఒకే కలర్ ఉండాలి. అండ్ ఇంకొకటి కిందకి వస్తే స్మూత్ ఎడ్జెస్ స్మూత్గా కావాలంటే మనం ఇదైతే ఫెదర్లా అనమాట, ఇలా మనం పెట్టుకొని ఇక్కడైతే మనం పెట్టుకోవచ్చు అనమాట. అంటే నేను చెప్తున్నాను జస్ట్ ఎగ్జాంపుల్. సో మనకి పిఎన్జీలో దొరకనప్పుడు ఇలా అయితే మనం యూజ్ చేయొచ్చు, కానీ బ్యాక్గ్రౌండ్లో ఒకే సింగిల్ కలర్ మాత్రమే ఉండాలి. ఈ ఇమేజ్కి ఏదైనా వైట్ ఉంటే అది కూడా రిమూవ్ అయిపోద్ది. సో ఇదనమాట. ఇది అంత పర్ఫెక్ట్గా వర్క్ చేయదు, కాకపోతే వర్క్ చేస్తుంది, మరీ అంతగా కాదనమాట. మన అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఇలాంటివి మనం యూజ్ చేసుకుంటాం. సో అది. అండ్ స్టిక్కర్స్ గురించి చెప్పుకుంటే, స్టిక్కర్స్లో మనకి ఇందులో డిఫాల్ట్గా అయితే ఎక్కువ స్టిక్కర్స్ ఏమి ఇవ్వడు. మనం ఏవి కావాలన్నా పిఎన్జీలో అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. నేను ఈ లైటింగ్ సోర్సెస్, ఈ గ్రాస్ ఇవన్నీ అయితే పిఎన్జీలో డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. సో అవి కూడా బాగుంటాయి. మనం పెట్టుకోవాలనుకుంటే, మనం సెర్చ్ చేసుకోవాలనుకుంటే ఎక్కడైనా సెర్చ్ చేసుకోవచ్చు. ఇలాంటి ప్లేసుల్లో సెర్చ్ చేసుకుంటే న్యాచురల్గా ఉంటుంది అనమాట.
సో ఏవైనా సెర్చ్ చేసుకోవాలనుకుంటే ఇలా కూడా సెర్చ్ చేసుకోవచ్చు. పిఎన్జీస్ అనేది సింపుల్, ఏం లేదు, చాలా సింపుల్గా మనం చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇవి కూడా మనకి ఒక మొబైల్ని మనం పిఎన్జీలో కూడా తీసుకోవచ్చు. అవి కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. సో డౌన్లోడ్ చేసుకొని మనమైతే యూజ్ చేసుకోవాలన్నమాట. సో కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి పిఎన్జీ వెబ్సైట్స్, కొన్ని డబ్బులు అడిగితే, కొన్ని అయితే మామూలుగా డౌన్లోడ్ చేసుకుంటాయి. అయితే నేను కొన్ని వెబ్సైట్స్ గురించి అయితే చెప్పాలనుకోవట్లేదు, ఎందుకంటే అవి ఎప్పుడు సేఫ్ కాదు అనేది మనం చెప్పలేమన్నమాట. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత రేపొద్దున, ఇప్పుడైతే ప్రజెంట్ అయితే సేఫే, రేపొద్దున మళ్ళీ సేఫ్ కాకపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. సో మీరు మీ ఛానల్లో ఎప్పుడైనా సరే ఏ కంటెంట్ ఇచ్చినా వెబ్సైట్స్ గురించి ఏదైనా ప్రమోట్ చేయాలనుకుంటే కొంచెం ఆలోచించండి. ఇప్పుడు ఎలా ఉన్నాయి, రేపొద్దున అవి సేఫేనా కాదా అన్నది. అందుకే నేను ఆ వెబ్సైట్స్ గురించి అయితే చెప్పట్లేదు అనమాట, అంటే పిఎన్జీ వెబ్సైట్స్. సో ఓకే, ఇంకా ఉంటాయి మన దగ్గర పిఎన్జీస్ అయితే మనం డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాం. సో ఇలాంటి యారోస్, ఇలాంటివన్నీ పిఎన్జీస్ అనమాట. వీటిని వాడే కొద్దీ మనకైతే మంచి అవుట్పుట్ అయితే వస్తుంది. దీనిలో ఉంది కదా, సో దీన్ని తిప్పాలంటే థర్డ్లోకి వెళ్ళి, క్రాప్లోకి వెళ్ళి దీన్ని రొటేట్ అయితే చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా రొటేట్ చేస్తే ఇలా అయితే ఉంటుంది. సో మీకు కావాల్సింది ఇలా కూడా మనం మార్చుకోవచ్చు. సో మీ క్రియేటివిటీ అనమాట. సో ఓకేనా. అండ్ ఇంకొకటి, మీకు బ్యాక్గ్రౌండ్లోని ఈ ఇమేజ్ కావాలంటే దీన్ని ఒపాసిటీ తగ్గించేసుకోండి. ఒపాసిటీ తగ్గించేసుకొని అండ్ బ్యాక్గ్రౌండ్లో వచ్చేటట్లు పెట్టుకోవాలంటే దీన్ని కొంచెం డౌన్గా అయితే తీసుకెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇది లేయర్స్ లేదు కాబట్టి అది అవ్వదు. సో ఇది డైరెక్ట్ థంబ్నెయిల్ కాబట్టి ఇలా అవుతుంది అనమాట. ఎప్పుడైనా ఎంటీ లేయర్ ఉంటేనే మనకి బ్యాక్గ్రౌండ్లోకి పంపించడానికి అవుతుంది, బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది అనమాట, లేకపోతే కనిపించదు. లేదంటే ఈ మీద థంబ్నెయిల్ యొక్క ఒపాసిటీ తగ్గిస్తే కానీ అది కనిపించదు అనమాట. సో చాలా ఉంటాయి. ఇందులో కూడా మనకి యారోస్ అయితే తీసుకోవచ్చు అనమాట. యారోస్ కూడా ఇక్కడ నుండి తీసుకొని పిఎన్జీ లాగా చేసుకోవచ్చు, లైక్ స్టిక్కర్స్లా మార్చుకోవచ్చు అనమాట. మనం అదే దాని మీద డిపెండ్ అవ్వక్కర్లేదు. సో ఓకే, ఇక్కడ మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పెట్టుకొని ఓకే అయితే కొట్టుకోవచ్చు. సో ఆ పిఎన్జీస్ మనం డౌన్లోడ్ అవ్వట్లేదు అనుకుంటే ఓకేనా. ఇదనమాట ఈరోజు వీడియో. జస్ట్ పిఎన్జీస్ని మీరు డౌన్లోడ్ చేసుకోవడం చాలా సింపుల్. మీకు నచ్చిన పిఎన్జీస్ని సెలెక్ట్ చేసుకొని మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ వంశీ సైనింగ్ ఆఫ్. బై నౌ.